నమస్తే అండి. ఈరోజు మనం కేత్నేని కిచెన్‌లో ఫిష్ పికిల్ చేయబోతున్నాము. ఇందుకు గాను ముళ్ళు తక్కువ ఉండే చేపల్ని ఒక ముప్పావు కిలో ఇంటికి క్లీన్ చేసుకొని తెచ్చిపెట్టుకున్నాము. అది కాకుండా దానికి కావాల్సిన మసాలాలు, ఇందుకు గాను మనకు కావాల్సిన డ్రై మసాలాలు 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల కారము, మితంగా సరిపడేంత ఉప్పు తీసుకుని మనం రెడీగా పెట్టుకుంటాము. అలాగే ఒక 200 గ్రాముల నూనె, మంచి నూనె కానీ రేఫైన్ కానీ తీసి పెట్టుకుంటాము. ఇక చేప ముక్కలకి నీట్గా పసుపు పట్టించి ఉప్పు మిక్స్ చేసి రెడీ పెట్టుకున్నాము. వాటిని తేమ లేకుండా నీట్గా మనం పెనంలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాము. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోవాలంటే ఎక్కడ కానీ మెత్తగా ఉండకూడదు. కొద్దిగా స్టిఫ్గా అయ్యే వరకు బాగా వేయించుకొని చేప ముక్కల్ని నూనె అంతా బాగా ఆరబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. సో చూడండి, కరకరలాడి ఉండాలి. ముక్కలు ఎలా ఉండాలంటే కరకరలాడి ఉండాలి. ఇక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మసాలా దినుసులన్నిటిని లైట్గా ఫ్రై చేసి మిక్సీలో పొడి కొట్టుకొని ఆ పొడిని 100 గ్రాముల ఆయిల్లో వేసి బాగా ఇంగువ వేసి చల్లారిన తర్వాత ఆ మిశ్రమంలో మనం ఈ చేప ముక్కలను వేసి నీట్గా చేస్తే మనకి రెడీ అయిపోతుంది. 2 నెలలు 3 నెలలు నిల్వ ఉంటుంది. మీరు ట్రై చేయండి.